ఖమ్మం సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు ఫైర్ అయ్యారు. రాహుల్ రిమోట్ గాంధీగా మారిపోయారని విమర్శించారు. ఇక్కడి సన్యాసులు ఏది రాస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగానే సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లీడర్ కాదని రీడర్ని ఎద్దేవా చేశారు. 2 సార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్ధాంతరంగా వదిలిపెట్టారని విమర్శించారు. 2023 మట్టుకు కానీ 2004లో ఒప్పుకొని 2014 దాకా సాగదీసినందువల్లే ఇవాళ వందల మంది పిల్లలు చావుకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు అభివృద్ధికి వెనుకపోయిన 2004లోనే వచ్చి ఉంటే తెలంగాణ ఇవాళ ఎట్లయితే తెలంగాణ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నదో 2023 మట్టుకు ఈ 10 సంవత్సరాల కాలంలో 2004లో ఇచ్చుంటే 2014లోనే దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండేది తెలంగాణ. 10 సంవత్సరాలు వెనక్కి నెట్టిన పాపం తెలంగాణని కాంగ్రెస్ పార్టీది. వందల మంది బిడ్డల ప్రాణాలు తీసుకున్న పాపం ఈ కాంగ్రెస్ పార్టీది. మీరు మాట్లాడతారా తెలంగాణ గురించి? మిమ్మల్ని నమ్ముతారా తెలంగాణ ప్రజలు? కాబట్టి ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు చెప్పిన 4,000 రూపాయల పెన్షన్ ఆల్రెడీ నువ్వు ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో 4,000 రూపాయలు చేసి చూపెట్టి తెలంగాణలో మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలని 4 రాష్ట్రాల్లో చేసి చూపెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడాలి. లేకపోతే నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను కేసీఆర్ గారిని కుటుంబాన్ని, కుటుంబ పాలన ఏం కుటుంబమే బాబు మీరు? జవహర్లాల్ నెహ్రూ గారు మీ తాత, ఆయన గారి కొడుకు, మరి ఆయన గారి కూతురు ఇందిరాగాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారి కొడుకు నువ్వు, నీ చెల్లె ప్రియాంక గాంధీ. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కుటుంబ చరిత్ర. నువ్వు ఇక్కడికి వచ్చి కుటుంబ పాలన, కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతావు. ఇది అసలు వేదాలు వల్లించినట్లుంది అసలు ఈయన చెప్తా ఉంటే. ప్లస్ స్కాముల గురించి మాట్లాడతారు. ఇందాక ఆయన చెప్పినట్టు అసలు స్కాముల్లో ఆల్ఫాబెట్లు చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అనేది కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదండి. ఏ ఫర్ ఆదర్శ్ కుంభకోణం, ఏ ఫర్ అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, బి ఫర్ బోఫోర్స్ కుంభకోణం, సి ఫర్ కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం. ఎన్ని కుంభకోణాలండి? భూమిలో ఉన్న బొగ్గు దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ వరకు, లేకపోతే అంతరిక్షం వరకు నువ్వు స్కాములు చేస్తేవి. ఆ స్కాముల పార్టీ, అందుకనే అది కాంగ్రెస్ పార్టీ కాదు, స్కామ్ గ్రెస్ అని చెప్పి మా కేటీఆర్ గారు పదే ఎందుకు చెప్తారు? మీకు కాంగ్రెస్ పార్టీకి స్కామ్ గ్రెస్ పార్టీ అని పేరు ఎందుకు వచ్చింది? ఎంతమంది ముఖ్యమంత్రులు, మీ ముఖ్యమంత్రులు మీరు ఈ కాంగ్రెస్ చరిత్రలో, మీ ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎంతమంది మీ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు? పెద్ద స్కాములు చేసి, మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్ల కుంభకోణాలు, ఆదర్శ కుంభకోణాలు, లేకపోతే ఇంకో కుంభకోణాలు, మీ ముఖ్యమంత్రులే రాజీనామాలు చేశారు చాలామంది. తప్పక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ప్రజలు ఆ ప్రభుత్వాలను కూలగొట్టినాయి కూడా. ఏలూరు